ఏపీకి భారీగా పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా 1,82,162 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సచివాలయంలో జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై ఎస్ఐపిబి సమావేశంలో చర్చించారు. ఇక దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టుల్లో 9 కీలక ప్రాజెక్టుల స్థాపనకు సీఎం చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. ఈ 9 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి 1,82,162 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. అంటే దాదాపు 2,63,411కు పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్ 6,000 ఎకరాల విస్తీర్ణంలో 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతోంది సర్కార్. దీని ద్వారా 2,400 మందికి ఉపాధి లభించబోతోంది. అలాగే విశాఖ మిలీనియం టవర్స్ లో 80 కోట్ల పెట్టుబడితో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు. దీని ద్వారా దాదాపు 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి, ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడిదారులంతా కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులంతా కూడా వెళ్లిపోయిన పరిస్థితి. పీపీఏలు కూడా హానర్ చేయలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దెబ్బతిన్న పరిస్థితి. కానీ నేడు చంద్రబాబు ప్రతి నెలా కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రాయితీలు ఇస్తున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పాలసీ దేశాన్ని కూడా ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ లో రిఫైనరీ భారీ ఎత్తున ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. రామాయపట్నం పోర్టు దగ్గర 6,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారికి ల్యాండ్ ఇవ్వడానికి కూడా అంగీకారం తెలిపారు. ముఖ్యంగా గుజరాత్ తర్వాత రెండవ అతిపెద్దదైన రిఫైనరీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు అవుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, అన్ని కూడా ఏదైతే క్లీన్ ఎనర్జీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. దాదాపు నిన్న ఏదైతే ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు తీసుకున్న నిర్ణయాల వలన దాదాపు 2,84,000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏదైతే టైం బౌండ్ కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఎప్పటిలోపు ప్రాజెక్టు పూర్తి చేస్తారో కూడా వివరాలన్నీ కూడా తీసుకున్నారు. ఎందుకంటే 2000 ఏదైతే బీపీసీఎల్ రిఫైనరీ అయితే 2029 కల్లా కూడా పని ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాబోయే 20 ఏళ్లలో ప్రభుత్వానికి కూడా 80,000 కోట్ల ఆదాయం ఈ బీపీసీఎల్ వలన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్, పారిశ్రామికవేత్తలకు ఆయన అంటే ఒక నమ్మకం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నుంచి చూసుకుంటే కనుక ఆయన కృషి వల్లనే అనేక పరిశ్రమలు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా పారిశ్రామికవేత్తలతో నిరంతరం టచ్ లో ఉంటున్నారు. అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఏదైతే పారిశ్రామికవేత్తలకు పాలసీ ప్రకటించిన తర్వాత వారి పెట్టుబడులు పెట్టిన తర్వాత ల్యాండ్స్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదు. వారి పని పూర్తయ్యేటట్టు చూడాలని కూడా చెప్పారు. టైం బౌండ్ లో కార్యక్రమాలన్నీ చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా తమతో కమిట్ అయిన విధంగా కూడా టైంకి ఏదైతే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని కూడా ఆయన కొన్ని కండిషన్స్ అయితే పెడుతున్నారు. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఇదే విధంగా ప్రతి నెల చంద్రబాబు ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు అయితే పెడుతున్నారు. ఆ మీటింగ్ లో ఏవైతే పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఆమోదిస్తున్నారు. ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలో కూడా ఆయన ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు కూడా ఆ విధమైన సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమలో కూడా భారీ ఎత్తున ప్రాజెక్టులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. రామాయపట్నం కూడా చూసుకుంటే కనుక ప్రకాశం జిల్లాలో అది రూపురేఖలు మారుస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఝాన్సీరాణి, అలాగే రవిచంద్ర, మొత్తం 9 ప్రాజెక్టులకైతే ఆమోదం తెలిపింది. వాటిలో మొదట ఏ ప్రాజెక్టు స్టార్ట్ కాబోతుంది? మొత్తం ఫస్ట్ ఎంతమంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు? విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? చంద్రబాబు ఎప్పుడు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే ఝాన్సీరాణి, ప్రధానంగా చూసుకుంటే విశాఖలో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ని అదైతే ఈజీగా ఏర్పాటు చేసి, ఎందుకంటే
బిల్డింగ్ రెడీగా ఉంది. టీసీఎస్ వారు వచ్చి అక్కడ ఇమీడియట్ గా అక్కడ పని ప్రారంభించవచ్చు. అది ఐటీ కంపెనీ, దాదాపు 2000 మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. 80 కోట్ల పెట్టుబడి మాత్రమే ఉంటుంది. అయితే బీపీసీఎల్ మాత్రం ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చిదంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బీపీసీఎల్ రిఫైనరీ గుజరాత్ తర్వాత ఇండియాలోనే రెండవ అతిపెద్ద రిఫైనరీగా దీన్ని చెప్పుకోవచ్చు. దాంతోపాటు అనుబంధ కంపెనీలు కూడా ఇక్కడ రాబోతున్నాయి. ఇక్కడ కూడా భారీ ఎత్తున ఏదైతే 1,00,000 కోట్ల పైన పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అంటే ఇది ప్రారంభమయ్యే పాటికి 2028న ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పని ప్రారంభిస్తుంది. అక్కడి నుంచి చూసుకుంటే కనుక రాబోయే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కి 80,000 కోట్ల ఆదాయం వస్తుంది. 1,00,000 మందికి పైన అక్కడ ఒక్కచోటే ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా క్లీన్ ఎనర్జీలో చూసుకుంటే కనుక టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక్కడ టాటా చూస్తే కనుక దాదాపు 5 లక్షల ఎకరాల ల్యాండ్ అవసరం అవుతుంది. క్లీన్ ఎనర్జీ కోసం చూసుకుంటే కనుక భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు 2 లక్షల పైన ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికవేత్తలందరినీ కూడా తీసుకొస్తున్నారు. వారికి చంద్రబాబు నమ్మకం కల్పిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా కియా పరిశ్రమను తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, భారతదేశంలోనే కియా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఎక్కడ చూసినా కియా కార్లే కనిపిస్తున్నాయి. ఈ విధంగా చంద్రబాబుకి ఆ పారిశ్రామికవేత్తలు ఆ నమ్మకం అయితే ఉంది. చంద్రబాబు ఆ నమ్మకాన్ని కల్పిస్తున్నారు. భారీ ఎత్తున రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ రవిచంద్.